వల్లీ దేవసేన ఇద్దరినీ తనకి భార్యలుగా చేసుకున్నాడు కాబట్టి శైవ వైష్ణవాలు రెండు సుబ్రహ్మణ్యుడి వల్లే వియ్యం ఉంది. అంతటి మహానుభావుడు ఆయన. మహాజ్ఞాని, యుక్తకేశుడై గుండుతో గోచి పెట్టుకుని నిలబడి ఉంటాడు. అందుకే సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో స్వామి వలయలో అలా నిలబడి ఉంటాడు. ఆయన ప్రణవానికి అర్థం చెప్తే పరమశివుడంతటి వాడు తెల్లబోయి ఎంత గొప్పగా చెప్పావురా అన్నట్టు. నాన్నగారు అలా అంటే కుదరదు, ఇది ప్రణవ రహస్యోపదేశం కదా, మీరు కూడా మడి కట్టుకుని వచ్చి శిష్యుడిగా కూర్చోండి చెప్తానన్నట్టు. ఒరే ఎంత బాగా చెప్పావురా అని వచ్చి కూర్చుని విన్నట్ట. శివుడంతటి వాడు ఇంత బాగా చెప్పగలిగిన కొడుకు పుట్టాలని కదా కోరుకున్నాడు. ఆత్మాదిచ్చేత్ పుత్రాదిచ్చేత్ పరాజయం. తండ్రి గారికి ఆ కోరిక తీరిందటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాడు. ఆయనే తరువాతి కాలంలో కేవలం పాలు తాగి పెద్దవాడైపోయాడు అంతే. అయిపోగానే ఆయన్ని దేవసేనకి తీసుకొచ్చి పట్టాభిషేకం చేసేశారు. సేనాధిపతి అయిపోయాడు. తారకాసుర